ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ స్పీకింగ్ అవుట్. మనం ఈ రోజు ఏదైతే చర్చా కార్యక్రమం నిర్వహించామో కేవలం లింగమూర్తి హత్య సంబంధించింది బీఆర్ఎస్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేకపోతే కావాలనే బీఆర్ఎస్ను ఒకసారిగా ఇరుక్కుపడే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇతరత పార్టీలు కానీ ప్రయత్నం చేస్తున్నాయని మనం ఒక ప్రయత్నం మాత్రం చేశాము. దీనికి సంబంధించిన ఏవైతే విచారణ చేపట్టిన తర్వాతనే దానికి సంబంధించిన హత్య వెనకాల కారణాలేంటి, హత్య ఎందుకు చేశారు అనేది కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు మనం ఒకసారి సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, ఈ రోజైతే తెలంగాణలో హత్య జరిగిందో ఒక యాక్టివిస్ట్ ఎవరైతే ఈ ఆర్టీఐకు సంబంధించిన ఒక యాక్టివిస్టు ఎవరైతే మెడిగడ్డకు సంబంధించిన ఒక పెద్ద బ్రహ్మాండమైన కుంభకోణం జరిగింది అన్నట్టుగా భావిస్తున్న ఆ కుంభకోణంని బయటికి తీసుకురావడానికి ఎవరైతే అప్పీల్ వేశారో ఆ వ్యక్తిని ఈరోజు హత్య చేశారు. ఆ హత్యకు సంబంధించింది పూర్తిగా పక్కదోవ పట్టించి ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ అలాగే బీఆర్ఎస్ ఈ రాజకీయాలకు సంబంధించిన తనకు తాను అయితే లాభం పొందాలని అయితే ప్రయత్నం చేస్తారో కంక్లూడ్గా మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా మా ఆప్త మిత్రులైనటువంటి రామ్మోహన్ గారు చెప్పినటువంటి వాక్యం చాలా అద్భుతంగా ఉంది. ఎందువల్ల అంటే ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా మనం దృష్టి సారించవలసింది శాంతి భద్రతల యొక్క పరిరక్షణపైనే. ఎందువల్ల అంటే ఇక్కడ ఆరోపణలు ప్రత్యారోపణలు అనేటువంటి ఈ పర్వం అనేది ఎప్పుడు కూడా ముగిసేది కాదు. కాబట్టి శాంతి భద్రత అనేటువంటిది మన రాష్ట్రానికి ప్రథమమైనటువంటి అవసరం. కాబట్టి ఇది ముఖ్యంగా మనం దాని మీద దృష్టి సారించాలి. ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇంకొకటి మనం అందరూ కూడా ఆలోచించవలసింది ఏమిటి అంటే ఇక్కడ ఏమవుతున్నదంటే పార్టీలు వస్తున్నాయి, కొంత ప్రజలు ఎప్పుడైతే వాళ్ళకు పట్టం కడుతున్నారో పదవి చేతికి రాగానే వాళ్ళ యొక్క వైఖరిలో చాలా మార్పులు అనేటువంటివి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కేంద్రంలో కానివ్వండి, ఇక్కడ రాష్ట్రంలో కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఏ పార్టీ కూడా ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత వాటి వైఖరిలో దెర్ ఈస్ ఎ డయామెట్రికల్ చేంజ్. మరి దాన్ని ప్రజలు గమనిస్తున్నారనేది ప్రతి పార్టీ కూడా గమనించాలి. అది దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ప్రజాహితంగా ప్రజల కోసమే పాలన అన్నట్టు కనుక చేస్తే ఆ పార్టీ కూడా ఉంటుంది. అలాగే ప్రజలు కూడా అటువంటి పార్టీలను ప్రోత్సహిస్తారనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా అడుగులేయాలి అని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈ రోజు పార్టిసిపేట్ అయినందుకు డాక్టర్ లింగం యాదవ్ గారికి, అలాగే రావుల శ్రీనివాస్ రెడ్డి గారికి, బండారు